శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరిః ఓం. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం. నమస్కారం హరిత గారు. నా పేరు దుర్గా భవాని అండి. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను వృత్తిరీత్యా లాయర్‌ని. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండండి? అంటే నేను రెగ్యులర్ సాధకురాలినండి. అంటే పీఠంలో ఇప్పుడు మే వస్తే 1 ఇయర్ అవుతుందండి నేనొచ్చి. ఈ 1 ఇయర్‌లో ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? వసంత నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైమ్ అండి. నేను మామూలుగా దసరా నవరాత్రులు చేస్తూ ఉంటాను. ఆహ్, అలాగే పీఠంలో వచ్చి ఇది నేను చేసేది మూడో నవరాత్రులండి. దసరా నవరాత్రులు చేశాను, శ్యామలా నవరాత్రులు చేశాను. ఇప్పుడు వసంత నవరాత్రులు చేస్తున్నాను. పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏమన్నా గమనిచ్చారా? నేను చేసిన నవరాత్రులు 3 నవరాత్రులు నేను పీఠం తరపు నుంచే చేశానండి. నేను ఇదివరకు చేసినప్పుడు ఎలా అంటే దసరా నవరాత్రులు ఒకటే నేను విడిగా చేసుకునేదాన్ననమాట. అంటే మా ఇంట్లో ఆనవాయితీ ఉంది. అలా చేసుకునేదాన్ని అంతే. అది పీఠం తరపు నుంచి చేస్తే ఏంటంటే ఇప్పుడు ఏం మామూలుగా మనం ఆహ్, ఎలాగంటే అందరిని పిలవడం, బొట్టు పెట్టి వాయినాలివ్వడం ఇవి అందరి ఇళ్లలో ఎలాగ జరుగుతాయో యూట్యూబ్ వీడియోస్ చూసి అలా చేసుకోవడం గానీ, ఇప్పుడు పీఠం తరపున చేసే వాటికేంటంటే చాలా చాలా కొత్త విధానాలుంటాయండి. అలాగే గురువుగారి ప్రొటెక్షన్ గూడా ఉంటుంది మనకి. కాబట్టి మనం పీఠం తరపు నుంచి చేసుకున్నవే మనకి ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉంటాయండి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? 3 చేశానన్నారు గదా! వాటిల్లో ఎందుకు అంటారు? 3 3 రకాలుగా విడివిడిగా అన్నీ ప్రత్యేకమైనవే అండి. ఒకటి అని చెప్పడానికుండదు. నాకేమో దసరా నవరాత్రులు అలవాటు కాబట్టి ఫస్ట్ అది బాగా అనిపిచ్చింది నాకు. తర్వాత మళ్ళీ శ్యామలా నవరాత్రులు చేశాను. శ్యామలా నవరాత్రుల్లో వచ్చేసి అసలు నేనెప్పుడూ చేయలేదు గాబట్టి అది కొత్తగా అనిపిచ్చింది. ఇప్పుడు మనం ఎవరైనా సరే మామూలుగా ఎస్ ఇప్ ఎ ఎలాంటి వాళ్ళైనా సరే ఫస్టు అమ్మవారిది సాధనలోకున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా చదివేది లలిత సహస్రనామంతోనే స్టార్ట్ అవుతుంది మనకి. కాబట్టి ఇది స్పెషలే. దేనికి అదే గొప్పండి. అలాగా కంపేర్ చేసి చెప్పడానికుండదు. ఒకవేళ ఖచ్చితంగా చెప్పాలి అంటే నేను దసరా నవరాత్రులని చెప్తానండి. ఎందుకంటే నేనెప్పటినుంచో చేస్తున్నాను గాబట్టి దానిలో ఎక్కువ అనుభూతులు నాకు ఎక్కువొచ్చింది అది. చేసే ప్రతి నవరాత్రి ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అవునండి. చాలా బెటర్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దీనిలో ఉన్న విధి విధానాలు వేరే ఉన్నాయి. దసరా నవరాత్రుల్లో ఉన్నవి వేరే ఉన్నాయి. శ్యామల నవరాత్రుల్లో ఉన్న విధి విధానాలు వేరే ఉన్నాయి. అంటే ఇవి మనం ఎప్పుడూ చూడనివి. నేనైతే ఎప్పుడు ఇన్ని రకాల పద్ధతులనేది నేను చూడలేదండి. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నది పీఠంలోనే చూస్తున్నాను నేను. చాలా బెటర్ అవుతున్నాను అని అనిపిచ్చింది నాకు. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? వసంత నవరాత్రుల్లో చాలా ఉన్నాయండి. అంటే అమ్మవారు ఈసారి నేను పీఠంలో చేసుకున్నాననమాట నవరాత్రులనేవి. దానివల్ల ఎలా అంటే నాకు ధ్యానం అనేది చాలా తొందరగా కుదిరేది. మళ్ళీ ఏమో అసలు నవరాత్రుల అనుభవాల్లోకొచ్చినా గానీ అమ్మవారు అక్కడ వినిపిచ్చే మువ్వల శబ్దం కానీ మనం పాటించిన విధి విధానాలు కానీ, ఇవన్నీ చాలా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా బావున్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. దానిలో ఇంకా చెప్పుకోవాల్సింది అంటే, అమ్మవారి మువ్వల సవ్వడి అనేది మేము మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా వింటాము. మేము ఒక 5, 6 గంటలు కంటిన్యూయస్‌గా విన్నాము. అలాగే మేము పెట్టిన నైవేద్యాలు తగ్గిపోవడం గానీ, ఇంకా చాలా రకాల అనుభూతుల్ని నేను ఈ నవరాత్రుల్లో నేను పీఠంలో చేయడం వల్ల ఇన్ని రకాల అనుభూతులు నాకొచ్చాయండి.
మీరు వృత్తిరీత్యా లాయర్ అన్నారు కదా! వృత్తి వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా ఏం అధిగమించగలిగారు? లేదండి. లేదు లేదు. అంటే ఈసారి నాకు కొంచెం నేను ముందే కొంచెం ప్లాన్ చేసుకొని ఆహ్, ఇది పనులేం పెట్టుకోకుండా నవరాత్రులకి ఖాళీగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాననమాట. ఓకే. నా వృత్తి మంత్రదీక్ష మామూలుగా ఇదివరకు నవరాత్రుల్లో నేను కోర్ట్‌కి వెళ్ళాల్సొచ్చినా అలా ఉన్నా గానీ నాకేమి ఇబ్బందయితే అవ్వలేదండి. ఓకే. మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులు ఇవ్వమని గాని అట్లా ఏమన్నా అడిగారా? అస్సలేం లేదండి. నేను ఒక్క రూపాయి గూడా ఇవ్వలేదెప్పుడు. ఇప్పుడు కాదు ఏ నవరాత్రులకి నేనివ్వలేదు. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తది మీకు? వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు అంటే ఇప్పుడు నవరాత్రుల్లో జాయిన్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుందండి. వీళ్ళు నిజంగా ఎంత పుణ్యం చేసుకొని వచ్చుంటారో గదా! వీళ్ళ 9 రోజుల్లోనే వీళ్ళకి ఇన్ని రకాల అనుభవాలు అందరూ చూపిస్తూ అందరూ ఫోటోస్ గూడా పెడుతున్నారు గదా! నవరాత్రుల్లో వచ్చేసి నైవేద్యాలు తగ్గాయి. దాని మీద ఓంకారం ముద్ర పడింది. ఇలా స్వస్తిక్ పడింది. లేకపోతే అమ్మవారొచ్చి మా ఇంట్లో కూర్చుంది. మాకు ఈ ప్రాబ్లమ్స్ తీరిపోయాయి. ఇది అని అంటే నాకు భలే సంతోషంగా అనిపిచ్చిందండి నిజంగా. నిజంగా పీఠం అమ్మవారు ఇన్ని మహిమల్ని కొత్త వాళ్ళకి చూపిస్తోంది అని చాలా సంతోషంగా అనిపిచ్చింది నాకు. పీఠం హ్మ్. నియమాలు కానీ, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి? చాలా బావున్నాయండి. అంటే మనము మన పీఠంలో ఆహ్, స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. కానీ అలా స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లే మనం చాలా తక్కువ మిస్టేక్స్‌తో బయటపడిపోతాం. కొ గురువుగారు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి అలా పర్వాలేదు అన్నట్టు ఉండుంటే గనక మనం ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేసేసి ఉండేవాళ్ళం. కాబట్టి మన పీఠం నియమాలు కానీ ఇవి చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయండి. అంటే ఇంకా అసలు ఇంతకన్నా ఈజీగా ఉండడం కుదరదు. నిజంగా చెప్తే. అంటే మనకి ముందే ప్రాసెస్ అంతా చెప్తారు. మళ్ళీ దాన్ని వాయిస్ రికార్డ్ చేస్తారు. మళ్ళీ దాన్ని ప్రింట్ ఔట్ తీసి మెయిన్ పాయింట్స్ అన్నీ రాసి మనకి ఇస్తారు. ఇంతకు మించి ఎవరేం చేయలేరు గదండీ. ఆ చెప్పింది చెప్పినట్టు చేసుకోండి అని ఖచ్చితంగా చెప్తారంతే. అది గూడా చేయలేకపోతే కష్టం గదండీ. ఇంకా నవరాత్రుల మీద మనకి ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా వాటి వరకు అయితే ఖచ్చితంగా చేసేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. అంతే. అంత స్ట్రిక్ట్‌గా ఉండబట్టే మన కమిట్మెంట్ కూడా మనం పూర్తి చేయగలుగుతున్నాం. హ్మ్. గురువుగారు లైట్ తీసుకుంటే మనం గూడా లైట్ తీసుకొని ఉండుండేవాళ్ళం నిజంగా అయితే. హ్మ్. ఆయనంత నిజం. స్ట్రిక్ట్‌గా ఉన్నారు గాబట్టే, అమ్మో! గురువుగారున్నారు అన్న భయం మనకుంటుంది. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? నవరాత్రులు అంటే ఇప్పుడు నవరాత్రుల్లో మనకేంటంటే, అమ్మవారి శక్తనేది డైరెక్ట్‌గా భూమి మీదకొచ్చే 9 రోజులు అండి. ఇప్పుడు ఏ నవరాత్రులు చూసినా ఏ అమ్మవారి శక్తి అయినా ఈ నవరాత్రుల్లో ఉన్నంత ఆహ్, బాగా మామూలు రోజుల్లో ఉండదు. ఎందుకంటే ఈ నవరాత్రుల స్పెషాలిటీనే అది. అమ్మవారి శక్తి డైరెక్ట్‌గా భూమి మీదకొస్తుంది గాబట్టి, అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా నవరాత్రులు చేసుకుంటేనే మంచిది. అది గూడా గురువుగారి ఆధ్వర్యంలో చేసుకుంటే గనక, మన వల్ల ఏమన్నా మిస్టేక్స్ అయినా, ఏమన్నా దోషాలు అవి జరిగినా గానీ, వాటికి పరిహారాలివ్వడం గానీ, ఇంకా లేకపోతే మనం పొరపాటున జరగబోయే మిస్టేక్స్‌ని అదే ముందే నివారించడం గానీ, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నవరాత్రులు చేసుకోవాలండి. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్ ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని కూడా అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలరు? ఏమన్నా భయపడ్డారా? లేకపోతే ఎప్పుడన్నా అక్షింతలు పడ్డ సన్నివేశాలున్నాయా? పీఠంలో గురువుగారు నిజంగానే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. తప్పు చేస్తే నిజంగానే తీసేస్తారు. అది గూడా నిజం. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగాను అంటే ఆహ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనం కొంచెం ఎక్కువ కాన్షియస్‌గా ఉండాలి అంతే. ఆహ్, అన్ పొరపాటున ఆహ్, ఆహ్, ఏ గురువుగారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే మనకి ఏం ప్రాబ్లమ్ రాదండి. అలా కాకుండా మనం కొత్తగా వేరే వేరే ట్రై జేస్తే అప్పుడే తలకాయ నొప్పొస్తుందనమాట. లేదు గురువుగారు చెప్పింది చెప్పినట్టు చేసుకున్నాము అంటే మనకి ఫలితం గూడా చాలా బాగా వస్తుంది.
ఈ అంటే పీఠంలో మంత్రసాధన భయపడ్డ సన్నివేశాలు అంటే ఈ ఈ నవరాత్రుల్లోనే ఆల్మోస్ట్ నేను నవరాత్రులు చేయడానికి అవకాశం లేదు అనిపించుకునేదాకా గూడా వెళ్ళి మళ్ళీ ఇంకా అమ్మవారి అనుగ్రహం, గురువుగారి దయతో మళ్ళీ నేను వెనక్కి రావడం జరిగిందనమాట. జరుగుతూ ఉంటాయండి. అందరి వల్ల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మనం కొంచెం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఏం బాధ లేదు. చేసుకోవచ్చు. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటండి? ఒకటి గురువుగారు చెప్పింది గురువుగారిని గాని, అమ్మవారి మీద గాని సంశయం లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఒక మాట అంటున్నారు అంటే గూడా మనం దాన్ని వేరేలాగా అర్థం చేసుకోకూడదు. మనం ఏదో మిస్టేక్స్ చేసి ఉండుంటాం. దానికి ఫలితం ఇప్పుడు ఇలా పడుతోంది అని అనుకోవాలి గానీ, అన్యాయంగా నన్ననేసారు అన్నట్టు ఆలోచించుకోకూడదెప్పుడు. అలాగే ఈ పీఠంలో ఉండాలి అంటే ఇచ్చిన పని కరెక్ట్ అంటే మనకి కేటాయించిన పని అనేది మనం కరెక్ట్‌గా చేసుకోవాలి. అది గూడా ఇన్ టైమ్‌లో చేసుకుంటే గనక ఏం బాధుండదు. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? చెప్పండి. హ్మ్. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే నిజంగానే చాలా బావుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా అనుభవాలొచ్చాయనుకోండి, అవి వాటి అర్థం అనేది మనకి తెలీదు. ఆహ్, ఓ క మనకి ధ్యానంలో దేవుళ్ళే కనిపించొచ్చు. వాళ్ళెందుకు కనిపిస్తున్నారు అనేది మనకి తెలీదు. ఆహ్, మనకి ఏవైనా దోషాలున్నప్పుడు ఆ మంత్ర సాధన చేయడం అనేది కూడా ఆగిపోతూ ఉంటుందనమాట మధ్య మధ్యలో. అది ఎందుకు అలా జరుగుతోంది? నా వల్ల జరుగుతున్న మిస్టేక్ ఏంటి అనేది తెలుసుకునేదానికి మనకి గురువుగారు మన అనుభవాలకి వివరణ ఇస్తారు గదా! దానిలో అర్థమవుతుంది. పౌర్ణమి ఫోటోస్ కానీ, వీటిల్లో గాని అర్థమవుతుందనమాట. మామూలుగా అయితే మనకి మనం కనుక్కొని చేసుకునేదానికి చాలా, చాలా టైం పట్టేస్తుంది. అలా అవ్వకుండా తొందరగా అయిపోవడానికి చాలా అవకాశాలెక్కువుంటాయి. అందులోనూ మన అమ్మవారు చాలా శక్తివంతురాలనమాట. ఎలా అంటే మనం ఏమి చెప్పకపోయినా గానీ, మనం ఏమి అడగకపోయినా గానీ, అమ్మవారే అన్నీ చూసుకుంటారు మనకి. మన ధ్యానానికి కానీ, ఇవి అంటే నిజంగా కమిట్మెంట్ ఉండి చేస్తే గనక చాలా బాగా జరుగుతుందండి. అది మాత్రం సీరియస్‌నెస్ ఉండి చేస్తే చాలా బాగా అవుతుంది. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా? ఎందుకంటే మీరు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా? లేదా? అనుభవించానండి. ఎందుకంటే నేను రెగ్యులర్ సాధనలో ఉన్నాను గాబట్టి, నాకు మంత్రం ఇచ్చింది గూడా ఇప్పుడు నవరాత్రులకు కూడా నాకు ఫస్ట్ ఇచ్చిన మంత్రమే నేను చేసుకుంటాననమాట. అలాంటప్పుడు ఆ మంత్రం చేస్తూ ఉంటేనే మన కర్మ అనేది ఎంత కరిగిపోతుంది అనేది అప్పుడు మనకి చేస్తూ ఉంటేనే అర్థమైపోతూ ఉంటుందనమాట. మనకొచ్చే అనుభవాల రూపంలో గాని, మనకి జరిగే పనుల విషయంలో గాని, వీటన్నిటిలోనే మనకి తెలిసిపోతూ ఉంటుంది. మన కర్మ కరుగుతోంది ఇప్పుడు అని చెప్పి తెలుస్తూనే ఉంటుందనమాట. అది చాలా బావుంటుందండి. అంటే ఆ శక్తిని మనం అన్ ఇప్పుడు వేరే వేరే వాళ్ళిస్తే ఏమో నేను నమ్మకపోవచ్చండి. కానీ ఈ పీఠంలో ఏంటంటే మన గురువుగారి యొక్క శక్తి గాని, అమ్మవారి శక్తి గాని మనకి తెలుసు. అలానే ఆన్‌లైన్‌లో ఇచ్చే వ్యక్తి యొక్క శక్తిని బట్టే మనకి ఆ మంత్రం పనిచేస్తుంది అని నేననుకుంటాను. కాబట్టి మన గురువుగారు ఇచ్చింది చాలా బాగా పనిచేసింది. నేనైతే ఆ శక్తిని అనుభవిచ్చాను. నేనే కాదు పీఠంలో రెగ్యులర్ సాధనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఈ విషయం. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిల్లో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? ఉంటాయండి. చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు ఆహ్, ఇప్పుడు ఒకే రకం అనుభవం ఇద్దరికొచ్చిందనుకోండి. ఆ ఇద్దరికీ ఒకేలాంటి వివరణ అనేది ఉండదు మనకి. అంటే ఒకళ్ళకి ఒక రకంగా అమ్మవారు అనుగ్రహించి ఇలా కనపడింది అనుంటే, ఇంకొకళ్ళకేమో మీరేదో మొక్కు మర్చిపోయారు. దానివల్ల ఇలా కనపడుతోంది అని చెప్పి ఉంటుంది. ఆ వివరాలు ఆ వివరణ అనేది గురువుగారు ఇవ్వబట్టి మనకి తెలుస్తుంది గానీ, మనకి మనమైతే మనం కనుక్కోలేమండి. అది ఇవ్వబట్టే చాలా చాలా మనకి యూజ్ అవుతుందది.
మీకు అనుభవాలు వచ్చి ఉంటే, అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్తారా? చాలా ఉన్నాయండి ఈసారైతే. ఎలా అంటే పీఠంలో మేము వెళ్ళినప్పుడు మామూలుగా 8:30, 9 ఆ టైంకి అమ్మవారొస్తుందనమాట. ఒకసారి నేను వాకిలి తొందరగా ఊడ్చేసి తొందరగా స్నానం చేసి తొందరగా జపం మొదలెట్టేసుకుందాము అని జెప్పి అనుకుని ముగ్గులేసి అలా వాకిలి ఊడ్చి ఇలా వచ్చానో లేదో అమ్మవారి మూవల్ శబ్దం అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే నాకొకసారి హెల్త్ చాలా అప్‌సెట్ అయింది. బాగా హెడేక్ వచ్చేసింది. అప్పుడేమైంది నేను ఎళ్లి అమ్మవారి ముందు కూర్చొని అంటే నాకు తెలియకుండానే నేనెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉన్నాననమాట. కూర్చొనుంటే అప్పుడు ఒక వితిన్ 5 మినిట్స్ నా హెడేక్ అయితే తగ్గిపోయిందండి. అది నాకెప్పుడు అంత బాగా జరగలేదు. అంటే ఎప్పుడైనా నిద్రలో జరుగుతుంది అలాగా తగ్గుతుంది గానీ నిజంగా చూస్తూ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఒక 5 మినిట్స్‌లో నేను అమ్మవారి ఫోటో చూస్తూ ఉంటే నాకున్న హెడేక్ మొత్తం తగ్గిపోవడం అన్నీ చ చాలా చాలా బాగా అనిపిచ్చిందండి. అందులోనూ అమ్మవారి మూవల శబ్దం అయితే మేము ఒక 4, 5 అవర్స్ పైన వింటూనే ఉంటాం అలాగా. అలాగే పెట్టిన నైవేద్యాలు పెట్టినట్టు తీసుకున్న ముద్రలు ప్రతిసారి కనిపించేవన్నమాట మాకు. అది చాలా సంతోషంగా అనిపించింది. ఆహ్, న నిజంగా మే మేము పీఠంలో చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని ఇంకా చాలా ఎక్కువ పొందాము అని అనిపించిందండి. అదైతే నిజం అండి. హ్మ్. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు. ఎలా అనిపిచ్చింది? ఆ! అదే ఇవన్నీ కొత్తగా పెట్టారు. అంటే ఈ వసంత నవరాత్రుల్లో ఇప్పుడొచ్చే హెల్తీ ఆరోగ్యపరమైన సమస్యలేమీ మనకి తలెత్తకుండా ఉండేలాగా అన్నీ ఆలోచిచ్చి, చూసి పెట్టారు అని అనిపిచ్చిందండి. అందుకే మామూలుగా అయితే ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని మొలకలు పెట్టుకొని తిను అంటే ఎంతైనా బద్ధకిస్తాం గదా! అది అమ్మవారి నైవేద్యంగా పెట్టాం గాబట్టి పారేయగూడదు అన్న ఆలోచనతోని తింటాము. అది మన హెల్త్ కోసమే ఇన్ని రకాలుగా ఆలోచించి, ఇన్ని రకాల నైవేద్యాలు పెట్టారీసారి. ఈ ఈ ఋతువులో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! సీజనల్‌వి. అవేవి మనకి రాకుండా ఉండేలాగా ప్లాన్ జేసి పెట్టారు అని అనిపిచ్చిందండి. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా ఇదివరకి తాగారా? ఇదే ఫస్ట్ టైమ్ తాగుతున్నారా? ఆహా! లేదండి. చాలా చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. నేను ఇదివరకు ఎప్పుడు ఇలా అయితే తయారు చేసుకొని తాగలేదండి. చాలా బావుంది. అంటే వేడి చేయకుండా ఉండేలాగా బాగా ఆలోచించి పెట్టారనమాట. వేప నూనె తలకు పెట్టుకొని జపం చేయాలి అన్నారు. ఎలా ఉంది? ఆ! అది బాగా పనిచేసిందండి. అంటే మనం ఇప్పుడు జపం చేస్తున్నాం అనుకోండి, వేప నూనె పెట్టుకొని చేసినప్పుడు మనం చేసిన జపం కాన్సంట్రేషన్ అనేది కొంచెం ఎక్కువ అనిపిచ్చింది నాకు. మామూలుగా మనం ఉన్నదానికన్నా ఇది బావుంది అని అనిపిచ్చిందండి. కీరా దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది? బావుందండి. అది కూడా కీర దోసకాయి, బీరకాయి అవి ఏసి చేసాం గదా! అది కూడా చాలా బాగా శొంఠి, చింతపండు గూడా మిక్సీ చేసి ఏసాము. అది చాలా బాగా వచ్చాయి. అన్ని నైవేద్యాలు చాలా బా వచ్చాయండి. అన్నీ దోసకాయ టేస్ట్‌గా స్వీట్ ఉన్నాయి. దోసకాయ స్వీట్ కూడా చేసారా? దోసకాయ స్వీట్ అయితే అన్నిటికన్నా బావుందండి. చాలా చాలా బాగా వచ్చింది. ఓకే. తలంటు స్నానం కొన్ని చెప్పారు కదా! అవి ఎలా అనిపించినాయి? అదైతే నేను ఎప్పుడో చిన్నప్పుడు పోసుకున్నానండి కుంకుడుకాయలతోని. అవి కొట్టి దానిలో ఇంకా ఇప్పుడు గురువుగారు కొన్ని రకాలు చెప్పారు గదా! శికాకాయి, బిర్యానీ ఆకు, వట్టివేళ్ళు ఇవన్నీ కలిపి చెప్పారు గదా! అవి పోసుకుంటే నిజంగా హెయిర్ అయితే భలే సిల్కీగా అనిపించిందండి. ఆహ్, నాకు ఒకసారి స్కూల్ డేస్ గుర్తొచ్చాయన్నమాట నాకు. కుంకుడుకాయలు కొడుతూ ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు చేశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను అని అనిపించిందండి. చాలా బాగా అనిపిచ్చింది. అది హెయిర్ గూడా చాలా బావుంది అలా పోసుకుంటే. షాంపూతో పోసుకునే దానికన్నా బావుంది. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు కదా! ఎలా అనిపించింది?
అదే అండి. అది గూడా ఫస్ట్ టైమ్ జేశామనమాట. అంటే మనం మామూలుగా తెచ్చింది ఇదివరకు రోజుల్లో ఎప్పుడైనా గానీ, మనం మామూలుగా నీళ్ళతోనో, పసుపు నీళ్ళతోనో కడిగేసి పెట్టేస్తాం గదా! అలా గాకుండా ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి అని చెప్పి గురువుగారు ఇదంతా చెప్పడం, వీటి ప్రకారం మనం చేసుకోవడం, అది ఫస్ట్ టైమ్ చూసాను నేను. అది గూడా బావుందనిపిచ్చింది నాకు. అంటే శుద్ధి విధానం అనేది ఇలా ఉండాలి. మనం మామూలుగా కడిగి పెట్టేసి అలా కాదు అని అర్థమైందండి. ఓకే. కుంకుమ పూజ చేశారు గదా! ఎలా ఉంది? కుంకుమ పూజ చేసినప్పుడైతే అసలు నిజంగా ఎంత బాగా అనిపిచ్చిందంటే నాకు, అంటే నాకు కుంకుమ పూజ చేసిన లాస్ట్ రోజు ఎలా అంటే, ఇంకా అమ్మవారు తీసుకొని నేను చేసిన కుంకుమ పెట్టుకుంది అని అనిపిచ్చిందండి. అంత బాగా అనిపిచ్చింది నాకైతే. మనం మామూలుగా గూడా కుంకుమ పూజలు చేస్తాం. కానీ మనం ఇంట్లో ఇలాగా అంటే ఒ ఒక బయట గుళ్ళలోకెళ్ళిపోయి చేసేసి వచ్చేస్తాం గదా! కుంకుమ తీసుకొనొచ్చేస్తాం గదా! అలా గాకుండా ఇంట్లో కూర్చొని మనం శ్రద్ధగా కూర్చొని ఒక్కొక్కటి చదువుకుంటూ చేసుకున్నది చాలా బాగా అనిపిచ్చింది. అలాగే నాకు లాస్ట్ రోజు అమ్మవారు నేను చేసిన కుంకుమ పూజ బొట్టు పెట్టుకుంది అని కూడా అనిపిచ్చిందండి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించిందమ్మ? బావుందండి. నేను మామూలుగా ఇంట్లో అభిషేకాలు చేసుకుంటూనే ఉంటాను గాబట్టి నాకు అలవాటే అండి. బావుంది. అలానే అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? అప్పుడు నాకు కొంచెం ఇబ్బందొచ్చిందండి. నేను ఒక 5 డేస్ చేయలేకపోయాననమాట. ఈ పసుపుతో అభిషేకం చేసినప్పుడు గానీ, గోరింటాకు గానీ, ఇవి నేను అటెండ్ చేయలేకపోయాను. కానీ అటెండ్ చేసిన వాళ్ళు చెప్పిందైతే మాకు అసలు చాలా చాలా బాగా అనిపిచ్చింది. అమ్మవారిని పసుపుతో అభిషేకం చేస్తున్నప్పుడు అమ్మవారు చాలా ప్రసన్నంగా అనిపిచ్చింది అని గూడా చెప్పారు. నెక్స్ట్ గోరింటాకు పెట్టినప్పుడు గూడా అమ్మవారు చాలా సంతోషంగా ఉంది మేము పెట్టినప్పుడు అని గూడా చెప్పారు. అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అలా వచ్చాయి అని అర్థమైంది. అమ్మవారి దగ్గర మంచినీళ్ళు గాని, నైవేద్యాలు గాని తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది? ని నిజంగానే మనతో పాటు ఒక మనిషి ఉండి మనకు కనపడకుండా ఉంటే ఎలా ఉంటుందండి? నవరాత్రులు ఈసారి నాకు అలా అయ్యాయన్నమాట. అంటే మన చుట్టూనే ఉండి ఒక అదృశ్య రూపంలో ఇలా ఉంది అమ్మవారు. ఎ ఎప్పుడు పిలిచినా మనకి పలుకుతుంది అన్న ధైర్యంగా అనిపిచ్చింది నాకు. అలాగే నైవేద్యాలు తీసుకున్నప్పుడు అప్పుడు గూడా హమ్మయ్య! నా పూజ అంతా సక్సెస్ అవుతోంది అన్న సంతోషం వచ్చిందండి. అమ్మవారే వచ్చి తీసుకుంటోంది. ఇంక మనకేం కావాలి అని అనిపిచ్చింది నాకు. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఈసారి నాకు జపసాధనలో చాలా ఇబ్బందులొచ్చాయండి. అంటే స్టార్టింగే అసలు నాకు ఫస్ట్ డే నాకు ముహూర్తం చెప్పిన టైంకి అది అఖండ దీపం అది అయితే మేము పీఠంలో చేసుకున్నాం గాబట్టి అది రమాదేవి గారు పెట్టేశారనమాట. కానీ స్టార్టింగే ఎందుకో నా మీద నెగెటివ్ ఎనర్జీ అనేది బాగా పనిచేసింది. నేనొక 1 ½ డే వరకు నాకు ఏం జరుగుతోంది అనేది ఫుల్ కాన్షియస్‌నెస్ రాలేదనమాట నాకు. చేస్తున్నాను అంటే చెప్పింది చెప్పినట్టు పక్కన ఒక హెల్ప్ తీసుకొని చేస్తున్నానంతే. కానీ ఎప్పుడైతే ఒక 1 ½ డే అయిన తర్వాత నాకు అర్థమైందనమాట. నే 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 నేనిలా ఉన్నాను, ఇలా చేస్తున్నాను అని జెప్పి నాకు అర్థమైంది. అంత జ చ ఇంకా మధ్యలో చాలా హెడేకొచ్చింది. మధ్యలోనేమో మళ్ళీ నాకు పీరియడ్ రావడం వల్ల మళ్ళీ నేను మధ్యలో వెళ్ళిపోయాను. ఇన్ని రకాలు జరిగినా గానీ లాస్ట్ డే వచ్చేటప్పటికి చాలా సక్సెస్‌ఫుల్‌గా అయిందండి నాది నవరాత్రులైతే. ఎప్పుడూ లేని విధంగా భోజనాలు పెట్టి ఒక 40 మంది దాకా వాయినాలిచ్చుకొని అన్నీ చేసి వచ్చామనమాట. నిజంగా చాలా బాగా జరిగింది. కానీ పరీక్షలు గూడా వచ్చాయి గానీ నాకు గురువుగారి మీద, అమ్మవారి మీద చాలా నమ్మకం ఉండబట్టి ఇంక నాకు పెద్దగా ఇబ్బందులు పెట్టకుండా వెళ్ళిపోయాయనమాట. హ్మ్. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటనిపించిందా? లోటని ఏం లేదు గానీ, నాకు మధ్యలో పీరియడ్ రాకుండా ఉండుంటే బావుండేది. నేను ఇంకొంచెం ఎక్కువ జపసాధన చేసుకోగలిగి ఉండేదాన్ని. అలాగే ఇంకొంచెం ఎక్కువ రోజులు నేను పూజ చేసేదానికి అవకాశం ఉండేది అని అనిపిచ్చిందండి. అంతే. లోటైతే ఏం జరగలేదండి. అంటే ఈ పసుపు అభిషేకం అవి ఉన్నాయి కానీ, మళ్ళీ వచ్చే నవరాత్రుల్లో ఇంక నేను చిన్నగా చేసుకుంటాననమాట అవి. మళ్ళీ అవకాశం దొరికితే అదృష్టం బావుండి మళ్ళీ పీఠంలోకే ఎళ్లి చేసుకుంటాను.
పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? అన్న సంతర్పణ అనేది సాధకుల కోసం గురువుగారే చేస్తున్నారనమాట. అది 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 అటెండ్ అయిన వాళ్ళైతే మళ్ళీ రాకుండా అయితే ఉండలేరండి. నేను చాలా మందిని చూసాను. ఒకసారి అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ అన్న సంతర్పణకి ఎప్పుడొద్దామా, ఎప్పుడొద్దామా అని అనుకుంటూ ఉంటారు. మనకి జప సాధనలో ఏమైనా అడ్డంకులొస్తున్నా, ఏమైనా ఇబ్బందులున్నా గానీ అవన్నీ పోగొట్టుకోవడానికి అన్న సంతర్పణ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ వచ్చే దేవతా దర్శనాలు గాని, ఇవి గాని మనం వింటూ ఉంటేనే మనకి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందనమాట. అబ్బా! ఈ గురువుగారు ఉండబట్టి గదా! మనకి ఇన్ని రకాల ఈ ఈ దర్శనాలవ్వడం గాని, మనం అన్నసంతర్పణ చేయడం గాని, ఇన్ని రకాలు మనం చేయగలుగుతున్నాము అంటే నిజంగా అది గురువుగారి వల్లే అని మాకు చాలా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాక్సిమం రెగ్యులర్ సాధనలో ఉన్న వాళ్ళంతే ఖచ్చితంగా అన్న సంతర్పణలన్నిటికీ అటెండ్ అవ్వాలండి. అటెండ్ అయితేనే వాళ్ళ సాధనకి చాలా ఉపయోగపడుతుందనమాట. మనకి అన్న సంతర్పణ అనేది చాలా సంతృప్తినిస్తుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే చెప్తారా? పీఠంలోకి రాకముందు నాకు షార్ట్ టెంపర్ చాలా ఎక్కువుండేదండి. అంటే ఎవరైనా ఒక మాట అన్నారు అంటే, ఇంక నేనసలు ఊరుకునేదాన్ని గాదనమాట. చాలా కోపమొచ్చేసేది నాకు. వెంటనే రియాక్షన్ చూపిచ్చేసేదాన్ని. నెక్స్టు హ్మ్. కోపం ఎక్కువుండేదిను, మళ్ళీ ఎలా అంటే కొంచెం రిజర్వ్డ్‌గా ఉండేదాన్ననమాట. అంత ఈజీగా ఎవరితో కలిసేదాన్ని గాదు. నాకు నచ్చారు, పర్లేదు అని నాకనిపిస్తే తప్పితే నేనసలు కలిసేదాన్ని కాదు. అంత ఈజీగా కలిసేదాన్ని గాదు. మాట్లాడేదాన్ని. ఆహ్, అక్కడితో ఆపేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను పీఠంలోకొచ్చి అలా ఉండడం మామూలుగా ఉండడం స్టార్ట్ చేశానో, అప్పుడు నా కోపం అనేది చాలా చాలా కంట్రోల్ అయిందండి. అలాగే ఒక మాట అనే ముందు నేను ఒక సెకండ్ ఆలోచించుకొని మాట్లాడడం అనేది ఇక్కడికొచ్చిన తర్వాత అలవాటయిందనమాట నాకు. హ్మ్. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. చాలా ఉన్నాయి. నేను మంత్ర సాధనయితే నేను అంటే నాకు ఎప్పటినుంచో ఉంది. నాకు ఈ పీఠంలోకి రాకముందు నుంచి గూడా నేను మంత్ర సాధనయితే చేస్తున్నాను. దానివల్ల అది అంత ఆహ్, కమిటెడ్‌గా చేయడం వల్లే నేను పీఠంలోకి రాగలిగానేమో, ఆ అమ్మవారు నా మీద దయ చూపిచ్చి ఇక్కడికి తీసుకొచ్చింది అని నేను అనుకుంటానండి ఇప్పుడు గూడా. నా పర్సనల్ ప్రాబ్లమ్స్‌కి నేను పీఠంలో ఉండడం, మంత్ర సాధన చేయడం వీటన్నిటి వల్లే నేను ఇంకా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అంటే వీటి వల్లే అని అనుకుంటానండి. ఓకే. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది మీ నిజ జీవితంలో? గురువుగారెప్పుడూ చెప్తారు కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. మీరు గూడా అలానే ఉండండి అని చెప్తారండి. అది నాకు చాలా నిజం అని నేను బాగా నమ్ముతానండి. అలాగే సనాతన ధర్మం గురించి గాని, మన ధర్మం పట్ల మనకుండాల్సిన కమిట్మెంట్ గురించి గాని, ఆహ్, నే వేరే ధర్మాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం గురించి గాని, ఇవన్నీ ఆహ్, వేరే మతాల నుంచి మన మతాన్ని మనం రక్షించుకోవడానికి గాని ఇవన్నీ మనకి ఎంత అవసరం అనేది నేను పీఠంలోకొచ్చిన తర్వాతే నాకు ఎక్కువ అవగాహన అనేది వచ్చిందండి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? ఈసారి అఖండ దీపారాధన పీఠంలో ఉండబట్టి ఆహ్, ఇది ఫస్ట్ టైమింగ్ ఎవరికొస్తే వాళ్ళకి పెట్టేయాలి అంటే రమాదేవి గారు పెట్టారండి. కాబట్టి ఈసారి అఖండ దీపారాధన నేను ఓన్లీ మధ్య మధ్యలో వెళ్లి చూసుకోవడం అది అక్కడి వరకు సరిపోయిందండి నాకు. నేను పెట్టలేదు కాబట్టి ర నాకు పెద్ద అనుభవాలు లేవండి ఈసారి అఖండం గురించి. పోయినసారి చాలా బాగా ఉన్నాయి. గురుముఖత మంత్రోపదేశంకు మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా?
ఒకవేళ అర్థమైతే బాగా చెప్పండి. అర్థమైందండి. ఎందుకంటే నేను ఇదివరకు ముందు నుంచి నేను మంత్ర సాధనలో ఉన్నాను గాబట్టి ఇప్పుడు గురువులు అంటే నేను అది వేరే వాళ్ళ దగ్గర నేను తీసుకున్న మంత్రం నేను చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు మన పీఠంలో లాగా మ వాళ్ళు మంత్రం ఇచ్చేసి వదిలేస్తారు మనల్ని. మీరెలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీకేం అనుభవాలొస్తున్నాయి? వాటికి సంబంధించిన వివరణ ఇవ్వడం గానీ, లేదంటేనేమో మీరు జపం సరిగ్గా చేయనప్పుడు మీరు చేయలేకపోతున్నారు. ఇది దీనివల్ల ఈ ఇబ్బంది వల్ల మీరు చేయలేకపోతున్నారు అని చెప్పడం గాని, ఇవన్నీ మన పీఠంలోనే జరుగుతాయండి. మనకి ఏదైనా అడ్డమొస్తే గూడా గురువుగారు చెప్తారు, "మీకు ఈ దోషం ఉంది గాబట్టి, ఇక్కడ జపం మీరిలా చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ దోష నివారణ చేసుకోండి" అని గూడా గురువుగారు చెప్తారండి. మామూలుగా అయితే ఎవరైనా మంత్రం ఇచ్చేసి వదిలేస్తారు గదా! అలా చేయకుండా మ మంత్రం తీసుకున్న మంత్రాన్ని సక్రమంగా చేసేలాగా చూస్తారు మన పీఠంలో కాబట్టి గురువు గురుముఖత తీసుకొని చేసుకునేది చాలా చాలా బెటరండి. అంటే మనకి రిజల్ట్స్ కూడా దీనిలో బాగా కనపడతాయన్నమాట. అదే అంటారు గదండీ! అమ్మవారి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గదా! అలానే అవును. గురువుగారు దారి చూపిస్తూ ఉంటే మనం ఆ దారిలో వెళ్ళిన దానికిను, మనంతట మనం వెతుక్కుంటూ చీకట్లో వెళ్ళిన దానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుందండి. మనంతట మనం వెళ్తే చేరొచ్చు, చేరకపోవచ్చు. అదే గురువుగారు దారి చూపిస్తే కంపల్సరీ మనం రీచ్ అవుతాం. అసలు మనకి అది అది మనం ప్రయాణం చేస్తున్నట్టు గూడా అనిపిచ్చదు. అంత ఈజీగా వెళ్ళిపోతాం మనం. అమ్మవారికి గోరింటాకు పెట్టడం అనేది ఈసారి ఆ! మీకు ఈసారి నేను కుదరలేదనుకుంటా. చేయలేకపోయానండి. హ్మ్. అమ్మవారికి సారె ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? అది చాలా మంచి అనుభవం అండి. నేను గత 2 నవరాత్రుల్లో గూడా చేశాను గదా! ఇది మూడో నవరాత్రి గదా! ప్రతిసారి మనం పీఠంలో మా పీఠం తరపున మనం అమ్మవారికి ఇంట్లో చీర పెట్టుకుంటాం. నవరాత్రుల్లో చీర పెడతాము. అలాగే ఒక్క అమ్మవారికే కాకుండా స్వామివారికి కూడా పెడతాము. అది చాలా సంతోషంగా అనిపిచ్చే విషయం అండి. అంటే నిజంగానే ఆది దంపతులు మన ఇంటికొచ్చి మన పూజలు స్వీకరించి మనల్ని అనుగ్రహించడం కోసం మనతో చీరలు సారీ పెట్టించుకుంటున్నారు అని చెప్పి, మళ్ళీ ఓన్లీ చీర, జాకెట్ ఇలానే కాకుండా గురువుగారు చెప్పినట్టు కుంకం, కాటుక భరణ, ఇంకా తిలకం ఇవన్నీ ఉంటాయి గదండీ! ఆ చిన్న అద్దము అన్నీ చూసి పెడితే చాలా సంతోషంగా అనిపిస్తుందండి నాకు. సారీ పెట్టినప్పుడైతే అమ్మ అన్నీ నిండుగా ఉన్నాయి అని అనిపిస్తుందండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? పీఠంలో చేశారుగా? ఉద్వాసన ఆ! ఉద్వాసన బాగా జరిగిందండి. అంటే ఆ రోజు వాయినాలిచ్చుకోవడం గానీ, ఇది అంతమందిని పిలిచి నేను మామూలుగా అయితే అందరిని పిలిచి వాయినాలివ్వడం ఇవన్నీ నాకు కుదరవండి. నేను చేయడానికి కష్టమయ్యేది నాకు. ఇంట్లో చేసుండుంటే గనక అయ్యేది కాదు నాకు. అలాంటిది మేము ఒక 50 మందిని భోజనాలకు పిలిస్తే వాళ్ళేమో 150 మందొచ్చారు. అంతమందికి వంట చేసి అంటే అందరికి పెట్టి మళ్ళీ వాళ్ళందరి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాళ్ళందరికీ వాయినాలిచ్చి, అన్నీ చేస్తే చాలా చాలా సంతోషంగా అనిపిచ్చేది. అంటే ఫస్ట్ టైమ్ నేనివన్నీ కంప్లీటెడ్‌గా చేశాను అన్న ఫీలింగ్ నాకు ఈసారొచ్చిందండి. పీఠంలో చేయబట్టే వచ్చింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? అమ్మవ కొంచెం బాధగా అనిపిచ్చిందండి. ఎందుకంటే ఎంతైనా అన్ని రోజులు కూర్చోబెట్టి మనతో పాటే ఉంది అమ్మవారు. మన చుట్టూనే తిరుగుతూ ఉంది ఇలా అని అనిపిచ్చి అన్నీ అయిన తర్వాత ఇప్పుడు పంపించేయాలి అంటే నిజంగా అంటే ఆ ఉద్వాసన వీడియో అది రాస్తున్నప్పుడే నాకు ఏడుపొచ్చేసిందనమాట. అయ్యో! అయిపోతున్నాయి అప్పుడే నవరాత్రులు ఇంకొక 2 రోజులే ఉన్నాయి, 3 రోజులే ఉన్నాయి ఇలానే అనిపిచ్చేదనమాట. చాలా బాధగా అనిపిచ్చింది నాకైతే అమ్మవారిని సాగనంపినప్పుడు. కానీ మళ్ళీ కొంచెం ధైర్యంగానే ఉందండి. అమ్మవారు మళ్ళీ వెనక్కొచ్చేస్తుంది. ఆహ్, సా అది గురువుగారు చెప్పారు గాబట్టి ఇలా సాగనంపుతున్నాము అని చెప్పుకొని పంపించామండి. అలాగే అమ్మవారెళ్ళినప్పుడు మువ్వల శబ్దం వినడం గాని, చల్లగాలి రావడం ఇలాంటి అనుభవాలు గూడా నాకు గత 2 నవరాత్రుల నుంచి అవుతూనే ఉన్నాయండి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపిచ్చింది విన్నప్పుడు? అంటే గురువుగారు చెప్పింది కరెక్ట్‌గా చెప్పారండి. ఎందుకంటే పిల్లల్ని మనం అడిగిందల్లా ఇచ్చి, పెంచి అన్నీ చేస్తే వాళ్ళకి కష్టం విలువ, బాధ్యత ఇవేం తెలియకుండా ఉంటే రేపొద్దున్న వాళ్ళకి రియల్ లైఫ్‌లో
హ్మ్. హ్మ్. పిల్ ఉ తల్లిదండ్రులున్నట్టుగా మొత్తం సమాజం అంతా ఉండదు కదండీ! మొత్తం సమాజం వేరేలాగా ఉంటుంది. అది రియల్ లైఫ్‌లో ఫేస్ చేసేటప్పుడు మనం ప్రాక్టికల్‌గా పెంచితే వాళ్ళు జాగ్రత్తగా నెగ్గుకొని రాగలుగుతారు. లేదంటే వాళ్ళు అలానే ఆహ్, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీకి అలవాటు పడిపోయి వాళ్ళు నిజం జీవితంలో అప్పుడు స్టార్ట్ చేయాల్సొస్తుంది స్ట్రగుల్ చేయడం అనేది. కాబట్టి గురువుగారు చెప్పినట్టు బాధ్యతగా పెంచితేనే మంచిదండి పిల్లల్నిప్పుడు. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుందండి. పీఠంలో అందరూ ఎలా ఉంటారంటే ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు గాబట్టి, ఏమీ బాధుండదండి. అంటే మీరు గాని, రమాదేవి గారు గాని, ఇంకా దీప గారు గాని, ఎవ్వరైనా సరే నా తర్వాతొచ్చిన సుమ గాని, సరస్వతి గాని ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకొని ఆహ్, చాలా ఫ్రెండ్లీ నేచర్‌తోని ఉంటారు. ఎవరు ఆహ్, ఏం ఇంకొకళ్ళని టార్గెట్ చేసే విధంగా ఎవరి బిహేవియర్ ఉండదనమాట. అందరికి పైన గురువుగారున్నారు, అమ్మవారున్నారు అన్న స్పృహతో అందరూ ఒకళ్ళనొక ఒకళ్ళకి కుదిరినప్పుడు ఇ ఇంకొకళ్ళ పని తీసుకోవడం, ఇలాగ ఏదైనా టైమింగ్స్ అడ్జస్ట్ అవ్వనప్పుడు గూడా అడ్జస్ట్ చేసుకోవడం, అంతా చాలా బాగా ఉంటుందండి. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌తోని ఒక ఫ్యామిలీ లానే ఉంటాము అందరం. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్ట్ చాలా బావుంటుందండి. ఆయన సపోర్ట్ చేయబట్టే ఇంతమంది ఇన్ని రకాల వేరే వేరే బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చినా గానీ, అందరం కలిసి ఇంత ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా నవరాత్రులు చేసుకోగలిగాము అంటే, అది ఓన్లీ గురువుగారి వల్లే అండి. ఆయన చెప్తారు నవరాత్రుల్లో ఉన్నప్పుడు మీరు ఏ టైంకైనా సాధనలో ఇబ్బంది కలిగినప్పుడు ఫోను చేయండి. 24 అవర్స్ నేను అవైలబిలిటీలోనే ఉంటాను. ఏవన్నా ఇబ్బందులు జరిగితే అది కొత్త సాధకులైనా గానీ, పీఠం సాధకులైనా గానీ ఎవరైనా సరే చేయండి నేను ఉంటాను అని చెప్పి చెప్తారండి. అది చాలా బాగా అనిపిస్తుంది మాకు. అంటే ఒక వ్యక్తి అంత కమిటెడ్‌గా 24 అవర్స్ అవైలబిలిటీలో ఉండడం అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. అన్నీ పక్కన పెట్టుకొని ఓన్లీ సాధకుల కోసం అంత టైం కేటాయించడం అనేది అది నవరాత్రుల్లో అంటే మళ్ళీ హోమాలుంటాయి. ఇంకా చాలా పూజలుంటాయి గదండీ! మనం ఓన్లీ నవరాత్రులు చేసుకుంటాం. గురువుగారికి ఇంకా నవరాత్రులు వీటితో పాటు ఇంకా హోమాలు గూడా ఉంటాయి గదా! అన్ అన్ అంత సపోర్ట్ చేయబట్టే మేము చేయగలిగాము అని అనిపిస్తుందండి. చివరిగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఆహ్, మున్ నెక్స్ట్ ఎవరైనా నెక్స్ట్ నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటే గనక మంచి గురువు ఆధ్వర్యంలో చేసుకున్నదే మీకు మీరు ఓన్‌గా చేసుకున్న దానికన్నా గూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఆహ్, మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయిపోతుంది. అది మన పీఠం తరపు నుంచి చేసుకోవడం అంటే అది ఒక రకంగా అయితే అదృష్టం అని చెప్పాలి. అ అందరూ ఈ అదృష్టాన్ని పొందాలని నేను అనుకుంటానండి. ఇంకా నాకు ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఇన్ని రకాల సమస్యలొచ్చినా నా వల్ల కొంచెం మిస్టేక్స్ జరిగినా గానీ, నవరాత్రులు చేసే అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి, పీఠం అమ్మవారికి, పీఠానికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే పీఠంలో చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటానని చెప్తానండి.